ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, మనుషుల ప్రయాస అంతయు వారి నోటికే కదా. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. నిజమే కదా, మనం చాలా కష్టపడుతుంటాం డబ్బు సంపాదించడానికి. అలా కష్టపడాలి అంటే మనిషికి శక్తి చాలా అవసరం. మరి తినాలి కదా, తినాలి అంటే పూర్వకాలంలో కష్టపడి పంటలు పండించుకునేవారు. కానీ ఇప్పుడు వాటర్తో సహా చాలామంది అన్నీ కొనుక్కుంటున్నారు, తింటున్నారు. మరలా కష్టపడడం, సంపాదించడం, దాచుకునేవారు కొంత దాచుకొని మిగిలిందంతా నోటికే కదా. ఈ సంపాదన గోలలో పడి దేవునికి సమయాన్ని ఇవ్వడం మానేసిన వారు చాలా మంది ఉన్నారు. సంపాదించడానికి జ్ఞానం, కష్టపడడానికి శక్తి ఇచ్చిన దేవుణ్ణే వదిలేసి కడుపు కోసం తిండిబోతులుగా, ధన వ్యామోహులుగా మారిపోతున్నారు. ఎంతవరకు సబబో మీరే హృదయ పరిశీలన చేసుకోండి. దేవుని కృప లేనిదే, ఆయన సహాయం లేనిదే మనం ఏమీ చేయలేం. దేవుని కృప నుండి తొలగిపోకండి. మరలా దేవునితో మీ బంధాన్ని బలపరచుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.